హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున యుద్ధ వాతావరణం నెలకొంది. మొట్టమొదటిసారి 1971 తర్వాతన భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకి మాక్ డ్రిల్స్, అంటే యుద్ధం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఎలాగా పక్కకి తప్పుకోవాలి, ఇట్లాంటి వ్యవహారాలన్నింటినీ శిక్షణ ఇచ్చే లేదా అలవాటు చేసే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఆ స్థాయిలో వారు జరుగుతుందన్నటువంటి ఫీలింగ్ అయితే ప్రస్తుతం అందరిలో వస్తుంది. మొట్టమొదటిసారి ఇలా చేస్తూ ఉంటాం. అదే సందర్భంలో వార్ అన్నటువంటి దాంట్లో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం అంతరిక్షానికి సంబంధించి ఓ పక్కన శాటిలైట్స్ ద్వారా మన మీద నిఘాలు వేయటం, మనం అవతల వాళ్ళ మీద నిఘాలు వేయడం లాంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటుంది. శాస్త్రపరంగా అట్లాంటి శాస్త్రీయంగా ఏ విధంగా ఉంటాయి, వాటికి సంబంధించి ఎలాంటి కంట్రోల్ మన దగ్గర ఉంది, భారతదేశం దగ్గర ఉన్న శక్తి అంతా, ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నాసా అట్లాగే ఇస్రోలో చేసినటువంటి శాస్త్రవేత్త, జనసేన నాయకులు చందు సాంబశివరావు గారు. నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు ఈ మనకి ఒకటి సరిహద్దులన్నిట్లలో జామర్స్ పెట్టారు అంటున్నారు. అవి ఏంటి, దేనికి పనికి వస్తాయి? ఇప్పుడు జామర్ అనే టెక్నాలజీ, దాని ఇంగ్లీష్ పదమే జామ్ చేయటం అంటే ఏంటంటే ఒక దారిలో వెళ్తుంటే ఆ దారిలో వెళ్ళనీయకుండా చేయటం. ఈ ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ సిగ్నల్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ మీద ఆధారపడి పనిచేస్తాయి సాయి గారు. అంటే నీటి మీద అలలు లాగా. ఈ అలలకి అలా అనగానే మనం దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది అంటాం. అంటే అది ఎంత ఎత్తు అలా, ఎంత ఫాస్ట్గా వస్తుంది, రెండే కదా మనం మాట్లాడుకోవాలి. ఎంత ఫాస్ట్గా అంటే తక్కువ అలలు ఉన్నాయి, ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళగలుగుతాయి, అంటే తక్కువ హైట్ ఉంటాయి. సో ఈ వేవ్ నేరోగా ఉండి హై ఫ్రీక్వెన్సీలో ప్రయాణం చేసే అన్నీ కూడా కమ్యూనికేషన్స్కి ఉపయోగపడతాయి. అవే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటారు. ఈ వేవ్స్ని జామ్ చేశారనుకోండి, అంటే దాని సిగ్నేచర్ని మార్చారనుకోండి, ఆ వేవ్ ఆల్టిట్యూడ్ని, ఫ్రీక్వెన్సీలని మీరు ఇంకొక దాంతో ఇంటర్ఫియర్ అయ్యేటట్టుగా చేశారనుకోండి, బేసిక్గా మీ వేవేదో నా వేవేదో తెలీదు, మీ ఇన్స్ట్రుమెంట్స్ పనిచేయవు. ఇది బేసిక్గా మనకి సెక్యూరిటీ వాళ్ళు, సీఎంస్, విఐపీలు, వివిఐపీలు వెళ్తున్నప్పుడు మనం జామర్ అని ఒక వెహికల్ వస్తుంటుంది, దాంట్లో ఒక పెద్ద ఎలక్ట్రానిక్ మెషిన్ ఉంటుంది, ఎలక్ట్రికల్ మెషిన్. అదేంటంటే ఇట్ ఆల్సో జనరేట్స్ ఏ సిగ్నల్. ఆ సిగ్నల్ మీరు అనుకున్న సిగ్నల్ తోటి ఇంటర్ఫియర్ అవుతుంటుంది, మిక్స్ అవుతుంటుంది. కాబట్టి మీరు గ్యాడ్జెట్స్ ఉపయోగించుకోలేరు. అది ఫోన్ కావచ్చు, రిమోట్ కంట్రోల్స్ కావచ్చు, ఇంకేదన్నా ఎక్విప్మెంట్ కావచ్చు. ఆ టెంపరీగా మనకు ఆ మీటింగ్ ప్లేస్లో ఏమనిపిస్తుంది, ఫోన్లు పనిచేయట్లేదు అంటాం. లేదు, సీఎం గారు ఇటు వెళ్తున్నారు, ఆ రిమోట్ కంట్రోల్స్ పనిచేయవు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వరకు. అంటే ఎవరైనా ఏదైనా బాంబ్స్ పెట్టి వాటిని రిమోట్ కంట్రోల్స్ ద్వారా ఆపరేట్ చేయాలని ట్రై చేస్తే ఆ బాంబ్స్ ఏంటి, ఆ రిమోట్ కంట్రోల్స్ ఏంటి, వాటి ఫ్రీక్వెన్సీస్ ఏంటి అనేది సెక్యూరిటీ ఫోర్సెస్కి ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీస్ని వీళ్ళు జామ్ చేస్తారు. ఇప్పుడు అది మనకి టెంపరీగా వివిఐపి వెళ్తున్న దారిలో అట్లాంటి పనులు చేస్తారు. వాళ్ళు వెంటే ఒక వెహికల్ కూడా వెళ్తుంటుంది, కాబట్టి ఆ వెహికల్ వాటిని జామ్ చేస్తుంది అంటాం. ఇప్పుడు మనం ఇంత పెద్ద దేశంలో, ఇంత పెద్ద బోర్డర్స్ ఉన్న మన దేశంలో మనం ఏది జామ్ చేయాలి, ఎక్కడ జామ్ చేయాలి అంటే సస్పెక్టెడ్ లొకేషన్స్లో ఎక్కడన్నా బాంబ్స్ ఉపయోగించే అవకాశం ఉంది అని అనుకున్న చోట అలాంటి టెక్నాలజీ ఉపయోగించవచ్చు. అలా కాకుండా ఎంటైర్ కంట్రీకి లేదా ఎంటైర్ బోర్డర్కి ఒకేసారి చేయటం అనేది ఈజ్ ప్రాబబ్లీ నాట్ పాసిబుల్. అది ప్రాక్టికల్ కాదు, ఫీజిబుల్ కాదు. హౌఎవర్, మీకు సెటిలైట్స్ ఉన్నాయి పైన, కమ్యూనికేషన్ సెటిలైట్స్. సపోజ్ ఆ సెటిలైట్లో ఉన్న ట్రాన్స్పాండర్ని, ఆ సెటిలైట్ వాడుతున్న ఫ్రీక్వెన్సీస్నే మనం జామ్ చేయగలిగితే దాని ఇంపాక్ట్ ఎంటైర్ కంట్రీ మీద ఉంటుంది, మన కస్టమర్స్ మీద కూడా ఉంటుంది, వేరే కంట్రీస్ మీద కూడా. అదేమన్నా చేయొచ్చా? చేయటానికి టెక్నాలజీస్ ఉన్నాయి. ఇప్పుడు చేయొచ్చా, ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అవుతాయి. ఇవన్నీ కూడా డెఫినెట్గా క్వశ్చన్స్ అవుతాయి. సో హోప్ఫుల్లీ అక్కడ దాకా వెళ్తారని అయితే నేను అనుకోవట్లా. ఎందుకంటే మీరు చేయగలిగింది మేము చేయగలం. ఉదాహరణకి ఇప్పుడు పెద్ద దేశాలు చూద్దాం. కోల్డ్ వార్ టైంలో రష్యా ఏది చేయగలదు, అమెరికా అది చేయగలదు, అమెరికా ఏది చేయగలదు, రష్యా అది చేయగలదు అని అనుకున్నప్పుడు ఈ 2 బ్లాక్స్ ఏమవుతున్నాయి, మీరు నా కన్ను మీరు పొడిస్తే మీ కన్ను నేను పొడుస్తాను, అయిపోయింది కదా. ఇప్పుడు ఎంటైర్ కంట్రీ డిజేబుల్ అయిపోద్ది. సో అలా అది చాలా ఎక్స్ట్రీమ్ థింగ్స్ అవి. నిజంగా అక్కడ దాకా వెళ్ళగలిగితే ఈ ల్యాండ్ మీద ఆర్మీ జవాన్లు, ఈ గన్లు, వీటితో కొట్టుకోవటాలు ఇవన్నీ ఇంకా అవసరం లేదు కదా.
ఈ చిన్న చిన్న బాంబులు, ఒక సిటీలో ఏదో బిల్డింగ్ను పడగొట్టాలు, బ్రిడ్జి పడగొట్టడాలు, రైల్వే స్టేషన్ల మీద అటాక్ చేయటాలు, ఇవన్నీ ఇంకా అవసరం లేదు. ఎంటైర్ కంట్రీస్ని మీరు ఎలక్ట్రానికల్లీ డిజేబుల్ చేయొచ్చు ఇవాళ. అది చేస్తారా? అంత దూరం వెళ్తారా? దే ఆర్ మోర్ డేంజరస్ దెన్ న్యూక్లియర్ వార్ఫేర్ యాక్చువల్లీ. అక్కడ దాకా వెళ్తారా? ఐ డౌట్ ఇట్. అలా చేస్తారని కానీ అలాంటి అవకాశం ఉందని కూడా నాకు ఇమీడియట్గా అనిపించట్లేదు. అయితే ఈ సస్పిషన్ ఉంది కాబట్టి రొనాల్డ్ రేగన్ టైంలోనే ఉంది ఇది, 1980s. ఆయన ఏం చేశాడు, మన సెటిలైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఒక షీల్డ్ ఉండాలి. ఆ షీల్డ్ పేరు కోడ్ నేమ్ స్టార్ వార్స్ అని పెట్టుకున్నారు వాళ్ళు అప్పట్లో. ఈ స్టార్ వార్స్ అనే స్కీమ్ కింద సెటిలైట్స్ని ప్రొటెక్ట్ చేయటం ఎలాగూ, అలాగే మన మిసైల్ వేరే చోటకు ప్రయోగం చేసినప్పుడు లేదా వేరే వాళ్ళ మిసైల్ మన వైపుకి వస్తున్నప్పుడు రియల్ టైం దాన్ని ట్రాక్ చేయటం ఎలాగూ, దాన్ని కౌంటర్ మిసైల్స్ వాడి దాన్ని అటాక్ చేయటం ఎలాగూ, ఎయిర్ టు ఎయిర్, ఇలాంటి టెక్నాలజీస్ అన్నింటినీ కలిపి స్టార్ వార్స్ కింద మాట్లాడేవాళ్ళు. ఐ థింక్ అమెరికా హ్యాస్ మాస్టర్డ్ ఇట్. మిగతా దేశాల దగ్గర కూడా అలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి. ఇవాళ మన బ్రహ్మోస్ లాంటివి అవే. అయితే ఇది ఎవరి మీద ప్రయోగించాలి, ఎప్పుడు ప్రయోగించాలి, ఎందుకు ప్రయోగించాలి అనేది ఆయా దేశాల విఘ్నతకి, ఆయా దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక నిజంగా వరల్డ్ వార్స్ వచ్చి, థర్డ్ వరల్డ్ వార్ వచ్చి మీరు న్యూక్లియర్ వెపన్స్ వాడాలి, ఇంకోటి వాడాలి అనే స్థాయికి వెళ్ళినప్పుడు ఐ థింక్ స్పేస్లో కూడా మీరు చేయగలిగినవి కొన్ని ఉన్నాయి. సెటిలైట్స్ని డిజేబుల్ చేయడం కూడా ఒక పార్ట్గా ఊహించుకోవచ్చు మనం. కమ్యూనికేషన్ సిస్టమ్స్ మొత్తాన్ని బ్రేక్ డౌన్ చేసేస్తే ఆబ్వియస్గా దేశాలన్నీ ఆగిపోతాయి. మీకు ఫైనాన్షియల్ మార్కెట్స్ ఆగిపోతాయి, డే టు డే వర్క్ అంతా ఆగిపోద్ది. మీరు ఇవాళ మనకి ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ఆగిపోయి సెటిలైట్ పనిచేయట్లేదంటే బహుశా ఈ ఆఫీసులో కూర్చొని మనం చేయడానికి ఏమీ లేదు. అంత సీరియస్ ఎఫెక్ట్ ఉంది దాని మీద. మన ఫ్యాక్టరీస్ పనిచేయవు, మన డైరీలు పనిచేయవు, రేపటి నుంచి మిల్క్ బయటకు వస్తుందో మనకు తెలియదు. ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ టు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈ సెటిలైట్స్, ఈ కమ్యూనికేషన్ సెటిలైట్స్. కాబట్టి ఒక దేశాన్ని డిజేబుల్ చేయటం ఇవాళ యూజింగ్ స్పేస్ అసెట్స్ ఆర్ డిస్ట్రాయింగ్ స్పేస్ అసెట్స్ ఈజ్ ఎ డెఫినెట్ పాసిబిలిటీ. అక్కడ దాకా వెళ్తారా లేదనేది ఆయా దేశాల మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఇంటెన్సిటీని బట్టి, లేదా ఎంటైర్ ప్రపంచం ఎన్ని పోల్స్గా డివైడ్ అయిపోద్ది. ఒకప్పుడు మనకి కోల్డ్ వార్ టైంలో రష్యన్ బ్లాక్, అమెరికన్ బ్లాక్, 2 బ్లాక్లు అనేవాళ్ళు. ఇవాళ ఆ సిచ్యువేషన్ లేదు. మరి ఇప్పుడు మళ్ళీ థర్డ్ వరల్డ్ వార్ అనే సిచ్యువేషన్ ఎప్పుడన్నా ఫ్యూచర్లో వస్తే అమెరికన్ బ్లాక్ లాగా ఉంటుందా, రష్యన్ బ్లాక్ లాగా ఉంటుందా, ఇంకేమైనా కొత్త బ్లాక్స్ క్రియేట్ అవుతాయా, ఎవరెవరితో జత కడతారు, ఎవరెవరు ఏం చేయగలరు, ఎవరెవరికి డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్సే. సో టెక్నికల్లీ మీరు అడిగిన ప్రశ్నకి అలాంటి కేపబిలిటీస్ ఉంటాయా? ఉంటాయి. స్పేస్లో డేంజర్స్ ఉన్నాయా? ఉన్నాయి. సెటిలైట్ కమ్యూనికేషన్స్ని డిస్ట్రాయ్ చేయొచ్చా, లేదా జామ్ చేయొచ్చా? సెటిలైట్స్ని డిస్ట్రాయ్ చేయొచ్చా? ఎస్. మనం స్పేస్లో పలానా ఆర్బిట్లో పలానా ఓరియంటేషన్లో మనం డిబ్రీని కలెక్ట్ చేస్తున్నాం అంటున్నాం. ఇది పనికిరాదు కాబట్టి కలెక్ట్ చేస్తున్నాం. పనికి వచ్చేదాన్ని కలెక్ట్ చేస్తే డిస్ట్రాయ్ అయిపోయినట్టే కదా. సో ఆ టెక్నాలజీస్ ఉన్నాయి. వాడతారా లేదా అనేది ఐ డౌట్ ఇట్. ఇప్పుడు ఈ పాకిస్తాన్ దగ్గర అంత కెపాసిటీ ఉంది? ఉండకపోవచ్చు. కాకపోతే ఇవాళ మనం ఏ కంట్రీని కూడా ఇండివిజువల్ కంట్రీగా చూడాల్సిన అవసరం కూడా లేదు కదా. పాకిస్తాను మనకి కనపడుతున్నటువంటి ఒక కంట్రీ. లెటసే మనకి పహల్గామ్ ఇన్సిడెంట్లు డైరెక్ట్గా రెసిస్టెన్స్ ఫ్రంట్ వాళ్ళు చేసామన్నారు. సరే, తర్వాత మేము కాదన్నారు అనుకోండి, వాళ్ళే చేశారు. వాళ్ళ పేరెంట్ ఆర్గనైజేషన్ లష్కర్-ఏ తైబా ఉంది. వాళ్ళు ఎక్కడున్నారు? పాకిస్తాన్లో ఉన్నారు. పాకిస్తాన్ ISI క్రియేటెడ్ బాడీ అది. దాన్ని వాళ్ళే ప్రొటెక్ట్ చేస్తున్నారు. కాబట్టి పాకిస్తాన్ ఆటోమేటిక్గా భుజాలు తడుముకుంటుంది. పహల్గామ్ ఇన్సిడెంట్ అయిన తర్వాత రోజుకు ఒక రకంగా మనం యుద్ధానికి రెడీ అవ్వాలి, మన సోల్జర్స్ని మూవ్ చేయాలి, LOC దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ వాళ్ళే కదా మాట్లాడుతున్నారు. మనం ఏం మాట్లాడలేదు కదా. అంటే దే ఆర్ గిల్టీ ఆఫ్ దట్ టెర్రరిస్ట్ యాక్టివిటీ. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు అగ్రెషన్ పార్ట్ దేవుడెరుగు, అట్లీస్ట్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్, లేదంటే ప్రొటెక్ట్ దేర్ టెర్రరిస్ట్ క్యాంప్స్ అయినా ఏదో ప్రయత్నం చేయాలి కదా. అంతవరకు వాళ్ళు ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. బియాండ్ దట్ మిగతా దేశాలు కూడా వాళ్ళకి హెల్ప్ చేయకపోవచ్చు. రైట్. ఇప్పుడు ఈ మధ్యన ఈ వార్ఫేర్లో ఇదివరకు అంటే త్రివిధ దళాల వరకే ఉండేది. ఎస్. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్లు వచ్చినాయి.
ఒకటి ప్రాపగాండా వార్, లైక్ మీడియాని అడ్డు పెట్టుకుని చేసుకొచ్చేది. ఇంకొకటి ఈ టెక్నికల్ వార్, సైబర్ వార్. ఈ సైబర్ వార్లో పాకిస్తాన్ మన మీద డామినేటెడ్ సిచ్యువేషన్లో ఉందా, మనం వాళ్ళ మీద డామినేటెడ్ సిచ్యువేషన్లో ఉన్నాం అనుకోవాలి? అంటే పాకిస్తాన్ యాజ్ ఎ కంట్రీ మాట్లాడుకుంటే వాళ్ళ వెనక ఎవరు లేరు అని మనం అనుకుంటే, ఐ థింక్ ఓవరాల్గా మనకున్న సైంటిఫిక్ బేసు, మనకున్న టెక్నాలజికల్ బేస్ తోటి పాకిస్తాన్ ఈజ్ నాట్ కంపేరబుల్. హవెవర్, రాజీవ్ గాంధీ గారు ఎప్పుడు అనేవాడు, మీ దగ్గర పెద్ద కత్తి ఉందా చిన్న కత్తి ఉందా అనేది ఇంపార్టెంట్ కాదు, హూ యూజెస్ ఇట్ అండ్ వై దే యూజ్ ఇట్, హౌ దే యూజ్ ఇట్. ఇప్పుడు చిన్న చాకు ఉన్నాడు, మనల్ని పొడవచ్చు, పెద్ద కత్తి ఉన్నాడు, అది ఎవరిని జాగ్రత్త పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వార్ఫేర్ అని మాట్లాడినప్పుడు మనం ఇట్స్ నాట్ ద క్వాంటిటీ, దాని ఇంటెంట్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సో అలాగే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ విషయంలో కానివ్వండి, న్యూక్లియర్ వెపన్స్ విషయంలో కానివ్వండి, ఇంకొక విషయాల్లో ఆయా దేశాల ఇంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఇంటెంట్ కూడా పాకిస్తాన్ అంత అగ్రెసివ్గా భారతదేశం మీదకి వస్తుందని కానీ నేను అనుకోవట్లేదు. వాళ్ళు ఏంటంటే అటెన్షన్ గ్రాబర్స్ అంతే, స్క్వీకింగ్ వీల్ అంటారే, మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోతే మమ్మల్ని పట్టించుకోవాలి కాబట్టి చిన్నపిల్లలు అయితే ఏడుస్తారు, పెద్దవాళ్ళు అయితే గొడవ చేస్తారు, ఇంకోటి చేస్తారు. అలాంటి ఒక రోగ్ నేషన్ పాకిస్తాన్. వాళ్ళకి ఏదో సీరియస్ ఇంటెంట్ ఉందని, కేపబిలిటీ ఉందని, వాళ్ళు ఇండియాని ఫేస్ చేయగలరని అయితే నేను అనుకోవట్లేదు. ఇండియా కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా సివిలియన్స్కి ఏమి ఇబ్బంది లేకుండా, డ్యామేజ్ జరగకుండా టార్గెటెడ్గా మనకి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ వరకే ఫైట్ చేస్తానని నేను అనుకుంటున్నాను. రైట్. అంటే సైబర్ వార్లో బేసిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా దానికి సపోర్టింగ్ కంట్రీ. చైనా వాడు పాకిస్తాన్కి సహకరించేటప్పుడు సైబర్ వార్లో ఒకవేళ చైనా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే మనకి తెలియదా, ప్రపంచానికి తెలియదా? తెలుస్తుంది. హూ డస్ వాట్ అనేది అందరికీ తెలుస్తుంది. అప్పుడు చైనాని నేరుగా వారికి వచ్చినట్టు అవుతుంది, అయిపోద్ది కదా. అందుకే నేను అంటుంది, వాళ్ళ వెనకున్న ఫోర్సెస్ ఏమన్నా అనుకుంటే మనం, ఇఫ్ చైనా ఈ వాంట్ చైనా కూడా ఇన్వాల్వ్ అవ్వాలని, డైరెక్ట్గా దాన్ని అగ్రివేట్ చేయాలనే పరిస్థితి వస్తే డెఫినెట్గా మనం థర్డ్ వరల్డ్ వార్ గురించే మాట్లాడుతున్నాం. ఇంకా చైనాని మనం దాన్ని ఒప్పుకునే పరిస్థితి ఉండదు, చైనా మనల్ని ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఈ పాకిస్తాన్ సంగతి కాసేపు పక్కన పెట్టేస్తే ఇట్ ఈస్ చైనా అండ్ ఇండియా, చైనీస్ బ్లాకు, ఇండియన్ బ్లాకు అన్నట్టుగా ఐ థింక్ వరల్డ్ విల్ డివైడ్ ఇంటూ 2 గ్రూప్స్ ఆటోమేటికల్లీ. ఏదైనా మీడియేటింగ్ గ్రూప్ ఒకటి మిగిలిపోవచ్చు. అంత దాకా వచ్చిందంటే మనం థర్డ్ వరల్డ్ వార్ గురించే, 3వ ప్రపంచ యుద్ధం గురించే మాట్లాడాలి. అంత అవసరం ఉందా? చైనా అంత ఫులిష్గా ఓపెన్గా ఇన్వాల్వ్ అవుద్దా అంటే నా ఉద్దేశం కాదని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి దే హ్యావ్ ఎకనమిక్ ఇంట్రెస్ట్ అరౌండ్ ద వరల్డ్. చైనా ఈజ్ ఓన్లీ ఏ స్మాల్ కంట్రీ. వాళ్ళకి అన్ని కాంటినెంట్స్లోనూ బిజినెస్ బాగా జరుగుతుంది, ఆ దేశం ఎకనమిక్గా డెవలప్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటున్నారు. అది వాళ్ళ ప్రయారిటీ అయినప్పుడు ఇవన్నీ కూడా జస్ట్ న్యూసెన్సెస్ కింద లెక్క. సో వాళ్ళకి డైరెక్ట్గా దీంట్లో బెనిఫిట్ లేదు, వాళ్ళకి డైరెక్ట్గా దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ కూడా ఏం లేవు. ఇండియాని ఇరిటేట్ చేయటం ఎంతవరకు, ఈ ఎకనమిక్ మాకు వచ్చే బిజినెస్ ఇండియాకి వెళ్తుంది అన్నప్పుడు ఏదన్నా వాళ్ళు ఇబ్బంది పడవచ్చు. లేదా పలానా కంట్రీ వాళ్ళు అమెరికన్స్ కానీ యూరోపియన్స్ కానీ చాలామంది చైనాలో ప్లాంట్స్ పెట్టుకున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ చైనాకి మూవ్ చేశారు గత 20-30 సంవత్సరాల్లో. వాళ్ళు కొన్ని ఇబ్బందుల వల్ల అనుకోండి, అమెరికాకి వాళ్ళకి మధ్య జరుగుతున్న తారిఫ్ వార్ అనుకోండి, మేము కాదు అక్కడ కాదు మేము ఇంకో చోటకి వెళ్తాం, లేదా మీ మ్యానుఫ్యాక్చర్ కాదు ఇంకో మ్యానుఫ్యాక్చర్ దగ్గర మేము తీసుకుంటాం అన్నారనుకోండి, కొంత ఎకనమిక్ డిసడ్వాంటేజ్ చైనాకు ఉంది ఆటోమేటిక్గా. కానీ అంత మాత్రాన అదేదో వారు దాకా తీసుకొచ్చే అంత ఫూల్స్ అయితే కాదు కదా. చైనా ఒక పక్కన ఇన్వాల్వ్ అయిందంటే చైనీస్కి అగ్నెస్ట్గా ఉన్న పెద్ద కంట్రీస్ అన్నీ ఇంకో పక్కకు రావాలి కదా. అప్పుడు అడ్వాంటేజ్ ఎవరికి వస్తుంది? ఇండియాకి చాలా అడ్వాంటేజ్ వస్తుంది. ఇండియా ఐ డోంట్ థింక్ చైనా విల్, పాకిస్తాన్ విల్ డేర్ డూ సచ్ థింగ్స్. చిన్న న్యూసెన్సెస్ క్రియేట్ చేస్తారు. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై దెమ్ అండ్ రిమూవ్ దెమ్. రైట్. ఇప్పుడు శాటిలైట్స్ మీద ఆ మధ్యకాలంలో పెద్ద చర్చ జరిగింది. శాటిలైట్ విధ్వంస క్షిపణులు, ఇప్పుడు శాటిలైట్స్ కూడా వన్ ఆఫ్ ద వార్ సిస్టమ్ కాబట్టి అన్నట్టు, అందులో ఇండియా కూడా ఆ ట్రయల్లో సక్సెస్ అయింది అన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా నిన్నగాక మొన్న డాగ్ ఫైట్ ట్రయల్ వేశారు, సక్సెస్ అయింది మనకి ఇస్రో అని చెప్పి. ఏంటి డాగ్ ఫైట్ సిస్టమ్ అంటే? ఇది డాగ్ ఫైట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఇది సాయి గారు. యాక్చువల్గా అంతకుముందు నేను దాని గురించి మాట్లాడలేదు, కానీ అంటే దాని గురించి మనం ఎవరు ఆలోచించట్లా.
ఒకసారి ఆ మాట రాగానే అలా వై డాగ్ ఫైట్ అని అసలు డాగ్స్ ఎలా ఫైట్ చేస్తాయి సైకాలజీ ఆఫ్ డాగ్స్ మీద ఒక ఆర్టికల్ చదివాను. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. దాంట్లో నుంచే వచ్చిందట. మన రియల్ డాగ్స్ అవి నిజంగా అగ్రివేటెడ్గా ఇద్దరు ఫైట్ చేయాలనుకుంటే 2 కానీ 3 కానీ డాగ్స్ వాటి స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంటుంది. అది ఫేస్ టు ఫేస్ ఎక్కువసేపు ఫైట్ చేయవట. ఒకటి పారిపోదు, ఎందుకంటే పారిపోయేదాన్ని రెండోది వెంబడించి పట్టేస్తుంది. సో ఏం చేస్తాయి, ఫైట్ చేయాలనుకున్నంతసేపు కూడా ఇది కాసేపు దాని కాళ్ళ వైపుకి వెళ్తే ఇది కాసేపు దీని కాళ్ళ వైపు, అంటే నేను సర్కిల్స్ ఫైట్ చేసుకుంటాయట చాలా క్విక్గా. అంటే ఇది ఈ సర్కిల్లో ఇటు మూవ్ అవుదాం అనుకునే లోపు అది అడ్డం తిరిగి ఇటు వస్తుంది అనమాట. ఓకే, మళ్ళీ డైరెక్షన్ మార్చుకోవాలి. సో డాగ్స్కి చాలా ఫాస్ట్ రిఫ్లెక్సెస్ ఉంటాయి. డాగ్స్ చాలా ఫియర్స్గా కాంపిటీషన్లో ఉంటాయి, అంటే ఫైట్ చేసుకోగలుగుతాయి. అట్టని చెప్పేసి అవి ఒకే సిచ్యువేషన్లో ఎదురు బెదురుగానో ఒక ప్రిడిక్టబుల్ పొజిషన్లోనో ఉండవై. మీరు దాని పొజిషన్ని ప్రిడిక్ట్ చేయలేరు. ఈ కుక్క ఇలా ఉంది కాబట్టి అలాగే ఉండి ఫైట్ చేస్తుందని మీరు ఊహించుకునే లోపు అది డైరెక్షన్ మార్చుకుంటుంది. ఇది ఫస్ట్ వరల్డ్ వార్లో, సెకండ్ వరల్డ్ వార్లో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎయిర్ కాంబాట్ సిస్టమ్స్లో ఇది వాడారట ఈ టెక్నిక్. ఎప్పుడేంటి, ఫైటర్ ప్లేన్స్ కొత్తగా వచ్చినాయి, ఫాస్ట్ మూవింగ్ మెకానికల్ ఎక్విప్మెంట్ అది ప్లేన్ అనేది. అంతకుముందు ప్లేన్స్ ఎందుకు వాడుకున్నారు వాళ్ళు, ఫైటర్ ప్లేన్స్ అనుకుందాం. ఎందుకు వాడుకున్నారు, మీరెవరు చూడకపోతే నేను అడ్డగా వెళ్ళి 2 బాంబులు వేసి రావడానికి వాడుకున్నారు. ఇప్పుడు అటుగా వెళ్ళే విమానాన్ని నేను ఇంటర్సెప్ట్ చేయాలని ఒకటి ఎదురొచ్చింది అనుకోండి, మరి ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళే సర్వైవ్ అవుతారు కదా. అంటే ఫైట్ స్టార్ట్ అయింది కదా. 2 ఫిజికల్ మెషిన్స్, దీంట్లో ఒకళ్ళిద్దరు పైలట్స్ ఉన్నారు, దీంట్లో ఒకళ్ళిద్దరు పైలట్స్ ఉన్నారు అనుకుందాం. ఇవి చాలా ఫాస్ట్ మూవింగ్ ప్లేన్స్ ఇవి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకోవడం అంటే ఏంటి, వీళ్ళు ఒకే డైరెక్షన్లో ఫ్లై అయితే పై ఉన్నోడు కింద ఉన్నాడని కొట్టేస్తాడు. లేదు, వీళ్ళు దగ్గరగా ఉంటే వాళ్ళ పొజిషన్స్ని బట్టి ఒకడిని డామినేట్ చేస్తాడు. సో వీళ్ళు ఏం చేయాల్సి వస్తుంది, నువ్వు మెషిన్ గన్ వాడినా, నువ్వు మిసైల్ వాడినా, నువ్వు నా పాత్ని ప్రిడిక్ట్ చేయనట్టుగా నేను మూవ్ అవ్వాలి. ఇక్కడ ఉన్నాడు పర్వాలేదు, మనం మెషిన్ గన్ వాడదాం అనుకునే లోపల పైకి వెళ్ళాలి, కిందకి వెళ్ళాలి, పక్కకి వెళ్ళాలి, ఏదో చేయాలి. అంటే కుక్కలాగా చాలా ఫాస్ట్గా అతను పొజిషన్స్ మార్చుకోవాలి. ఓకే, అలా చేయగలిగిన ఎక్విప్మెంట్ వచ్చింది కాబట్టి, అలా చేయగలిగిన ఫైటర్ ప్లేన్స్ వచ్చినాయి కాబట్టి ఆ పదాలు వాడారట. ఓకే ఓకే, డాగ్ ఫైట్ అని. డాగ్ ఫైట్ రియల్గా మన డాగ్స్లో నుంచి నేర్చుకున్నటువంటి టెక్నిక్సే. ఓకే, అంటే డోంట్ స్టే స్టిల్, అంటే నువ్వు ఒక పొజిషన్లో ఉండొద్దు, నీ పొజిషన్ని కంటిన్యూస్గా మార్చుకోవాలి. నీ పొజిషన్ మార్చుకుంటూ ఎదుటివాడిని కూడా డిఫెన్స్లో పెట్టాలి. అలా ఇద్దరు ట్రై చేస్తుంటారు. సో ఇది చాలా కేయాటిక్గా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. ఈ గందరగోళం అనేది 5 నిమిషాలు 10 నిమిషాల కంటే ఈ పైలట్స్ చేయలేరు. సో వీళ్ళలో ఎవడో ఒకడు ఏదో ఒక పొజిషన్ తీసుకుని పక్కా తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది డాగ్ ఫైట్. అయితే ఇప్పుడు స్పేస్లో డాగ్ ఫైట్ ఏంటి, అదే పదం ఇక్కడ ఎందుకు వాడుతున్నారు, అది సింబాలిక్గా వాడారు అనుకుంటున్నాను. కానీ మనకి ఈ ఫైటర్ ప్లేన్స్ చేయగలిగినంత ఫాస్ట్గా అలాంటి రిఫ్లెక్సెస్ శాటిలైట్స్లో వీలు కాదు. దానికి కారణాలు ఏంటి, ఈ ప్లేన్స్ ఇవి వాతావరణంలో పనిచేస్తున్నాయి. వీటికి మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, ఒక విమానం కానీ లేదంటే ఒక రాకెట్ కానీ, ఒక ఎయిర్ బోర్న్ గాలిలో ఉన్న ఒక వస్తువుని మనం డిస్క్రైబ్ చేయాలంటే, లేదా ఆకాశంలో అంతరిక్షంలో ఉన్న ఒక వస్తువుని డిస్క్రైబ్ చేయాలంటే దానికి అసలు ముందేది, వెనకేది, పైనేది, కిందేది, రైట్ ఏది, లెఫ్ట్ ఏంటి, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అవుతాయి. ఈ 3 యాక్సిస్లో మనం మాట్లాడతాం. మన విమానాన్ని కూడా అలాగే మాట్లాడతాం. సపోజ్ విమానం ఎలా వెళ్తుంది, 2 రెక్కలు ఫ్లాట్గా ఉన్నట్టుగా ఉంటాయి. విమానం ఇటు పక్కకు తిరగాలి, ఈ కుడి పక్కది పైకి వస్తుంది, ఎడమ పక్కది కిందకు వస్తుంది. అంటే ఒక యాక్సిస్ చుట్టూ ఇవి రోల్ అవుతున్నాయి కదా. ఇది ఎలా జరుగుద్ది, ఇది జరగడానికి మనకి ఇక్కడ వింగ్స్ ఉన్నాయి, వెనక పక్కన వింగ్స్ ఉన్నాయి, వెనక పక్కన ఒకటి రడ్డర్ అని ఉంది, వర్టికల్గా ఉంటుంది. సో వర్టికల్గా ఉన్నది ఇటు మారితేనేమో మన విమానం ఇటు జరుగుద్ది. వెనక పక్కన ఉన్న వింగ్స్ కిందకో పైకో జరిగితే, అంటే మొత్తం విమానం వెనక భాగం పైకి లేచింది అనుకోండి, ముందు భాగం కిందకి వెళ్ళాలి, వైసీ వరుస. అలాగే ముందున్న రెక్కలు ఉన్నాయి, ముందున్న రెక్కలు నేను పైకి లెగవాలంటే టేక్ ఆఫ్ అప్పుడు ఒక రకంగా చేస్తాను, ల్యాండింగ్ అప్పుడు ఒక రకంగా చేస్తాను.
సో ముందు రెక్కలు, వెనక రెక్కలు, రడ్డరు, వీటి సహాయంతో అది ఈ 3 డైరెక్షన్స్ మారిపోతుంటాయి. దీనికి టైం పట్టుదు కదా. ఫైటర్ ప్లేను ఎంత ఫాస్ట్ ఎక్విప్మెంట్ అయినా, ఎంత కాంపాక్ట్ ఎక్విప్మెంట్ అయినా దానికి ఈ 3 అప్లికబులే. సో ఇప్పుడు మీరు డాగ్ ఫైట్ అనే సెన్స్లో ఈ విమానాల్లో పోల్చుకోండి. నువ్వు డైరెక్షన్ మార్చడానికి ఎంతో కొంత టైం పట్టుద్ది, లేదు నువ్వు దగ్గరికి వెళ్ళాలన్నా టైం పట్టుద్ది, నువ్వు కిందకి వెళ్ళాలన్నా టైం పట్టుద్ది, నువ్వు పైకి వెళ్ళాలన్నా టైం పట్టుద్ది. ఇవన్నీ కూడా ఫాస్ట్ మూవింగ్ ఎక్విప్మెంట్స్ కాబట్టి F-15, F-16 ఇలాంటివి, రఫైల్ ఇలాంటి విమానాలు ఏం చేస్తాయి అంటే అవి స్పీడ్ ఆఫ్ సౌండ్ కంటే కూడా ఫాస్ట్గా వెళ్తాయి. అంత స్పీడ్లో వెళ్తూ మీరు ఇప్పుడు ఇవన్నీ చేయాలి, మళ్ళీ ఒకదానికొకటి కొలైడ్ కాకూడదు. అందుకని ఈ ఫైట్ డిస్క్రిప్షన్ని డాగ్ ఫైట్ తోటే పోల్చారు వాళ్ళు. నీకు ఫాస్ట్గా రిఫ్లెక్షన్స్ ఉండాలి, ఎదుటివాడికి తగలకూడదు, ఎదుటివాడికి చిక్కకూడదు అని ఇద్దరు ట్రై చేస్తున్నారు. ఇద్దరి దగ్గర ఉంది ఆ F-15లే, ఇద్దరి దగ్గర ఉంది ఆ రఫైలే, ఇద్దరి దగ్గర ఉంది ఇంకో సుఖాయిలే. కాబట్టి ఇలాంటి ఎక్విప్మెంట్ను వాడి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కన్ఫ్యూజ్ చేసుకోవడానికి పనికొచ్చింది. రేరుగా ఎదుటి వాళ్ళ విమానాన్ని కోల్చడానికి పనికొచ్చింది. చాలా ఎక్స్పెన్సివ్ వార్ఫేర్ అది, కాబట్టి చాలా రిస్కీ కూడా. ఇప్పుడు విమానం సంగతి దేవుడు ఎరుగు, ఇద్దరు పైలట్స్ పోయారనుకోండి, ఏ దేశానికైనా చాలా ఎక్స్పెన్సివ్ అది. సో కాబట్టి అలా చేసేవాళ్ళు వాళ్ళు. దాన్ని ఇవాళ స్పేస్లో మాట్లాడారు. ఆ మాట మాట్లాడటం తప్పు అనేది చాలామంది న్యూట్రల్ సైంటిస్టులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఉదాహరణకి మనమే చూద్దాం, మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చూద్దాం. అది 500 కిలోమీటర్ల హైట్లో 90 నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ తిరుగుతుంది అంటున్నాం. అంటే 28,300 కిలోమీటర్ల స్పీడ్లో తిరుగుతుంది అది గంటకి. మన స్పేడెక్స్ ఎక్స్పెరిమెంట్ చేసాం. స్పేడెక్స్లో కూడా మనం 2 ఉపగ్రహాలను పంపాం. ఇవి ఎక్కడ ఉన్నాయి? ఇవి కూడా 450 కిలోమీటర్ల హైట్లో లో ఎర్త్ ఆర్బిట్లోనే ఉన్నాయి. అక్కడ అవి ఉండాలి అంటే కుడి ఎడంగా అంత స్పీడ్లో ఉండాలి, ఇంకొద్ది ఎక్కువ స్పీడ్లో వెళ్ళాలి. ఇవి 28,800 28,900 కిలోమీటర్ల స్పీడ్లో తిరుగుతున్నాయి భూమి చుట్టూ. ISS కంటే ఫాస్ట్గా తిరుగుతున్నాయి, ఎందుకంటే ISS కంటే భూమికి దగ్గరగా ఉన్నాయి. సో ఎక్కువ స్పీడ్లో తిరగాలి. తిరుగుతున్నాయి. తిరుగుతూ మనం ఏం చేయాలి? ముందు ఒకటి ఉంది, వెనక ఒకటి ఉంది అనుకున్నప్పుడు, ముందు దాన్ని ఏమైనా టార్గెట్ అనుకుంటే, వెనక దాన్ని ఏమైనా చేజర్ అనుకుంటే, ఈ 2 ఒకదాని దగ్గరకు ఒకటి వచ్చి రిలేటివ్ స్పీడ్ 0 అయింది. కానీ 2 కలిసి అంత స్పీడ్లో తిరుగుతున్నాయి. మళ్ళీ ఈ తిరుగుతూ ఈ 2 లాక్ అయ్యి డాక్ అయ్యి ఆ డోర్స్ ఓపెన్ అయ్యి ఇటుపక్క నుంచి ఇటుపక్కకి, ఇటుపక్క నుంచి ఇటుపక్కకి ఏదో ట్రాన్స్ఫర్ జరగాలి. ఇదే కదా రేపు మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మన స్టేషన్ మనకు వచ్చినప్పుడు, ISS లాంటి స్టేషన్ మనం కూడా బిల్డ్ చేసుకున్నప్పుడు, మరి ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఆస్ట్రోనాట్స్, ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి మెటీరియల్ ఆ మెయిన్ స్టేషన్లోకి వెళ్ళాలి కదా. అంటే డాకింగ్ అనేది క్రిటికల్ కాంపోనెంట్ ఆఫ్ సచ్ ఎక్స్పెరిమెంట్స్. ఇది చేశారు. డిసెంబర్ 30న మనం లాంచ్ చేసాం. జనవరి 16న ఫస్ట్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ చేశారు, సక్సెస్ఫుల్గా చేశారు. తర్వాత మళ్ళీ మార్చి 13న ఇంకొకసారి అన్డాక్ చేశారు. ఇది మనకి చెప్తున్న వివరాలు ఇస్రో వాళ్ళు. ఈలోపు ఇంకేం చేయలేదా? బహుశా చేసి ఉంటారు, సైంటిఫిక్ స్టడీస్ చేసి ఉంటారు. అవి అందరికీ చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ తర్వాత రీసెంట్గా వాళ్ళు ఏమన్నారు? మేము ఇవన్నీ చేసుకోగా ఇంకా ఫ్యూల్ మిగిలింది కాబట్టి, ఇంకా ఈ సెటిలైట్స్ ఆర్బిట్లో ఉండగలవు కాబట్టి కొన్ని నావల్ ఎక్స్పెరిమెంట్స్ చేసామన్నారు. వినూత్నంగా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసామన్నారు. ఏంటి ఆ ఎక్స్పెరిమెంట్స్ అంటే, మీరు కిందగా వచ్చి ముందుగా వెళ్ళాలంటే ఏం చేయాలి, ముందున్న దాన్ని వెనక తీసుకురావాలంటే ఏం చేయాలి, వెనక ఉన్నదాన్ని పక్కకు తీసుకెళ్ళాలంటే, వాళ్ళకున్న ఆర్బిటల్ ప్యాత్లో ఆ వేలో వీళ్ళు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు. డాకింగ్ అన్డాకింగే కాకుండా, నీకంటే నేను ముందెళ్ళాలి అంటే నేనేం చేయాలి, నీకంటే కింద ఉండాలంటే ఏం చేయాలి, నీకంటే పైన ఉండాలంటే ఏం చేయాలి, ఇవే కదా మెనూవర్స్ అంటే. ఈ మెనూవర్స్ అన్నీ చేస్తున్నారు కాబట్టి చైనా వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. చైనా వాళ్ళు ఏమన్నారు? మీరు చేసే పనులన్నీ కూడా డాగ్ ఫైట్లో మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళు చేస్తున్నట్టుగా ఉంది, ఇది అవసరం లేదు కదా, మీరు ఎందుకు చేస్తున్నారు అన్నారు. అలా ఈ పదాలు బయటకు వచ్చినాయి. అంటే మనం చేస్తున్న దాని పట్ల వాడు అబ్జెక్షన్ రైట్ చేశాడు. అప్పుడు మనం ఏమన్నామంటే, మరి మీరు గతంలో చేశారని మీరు చెప్పుకున్నారు కదా, అప్పుడు లేని అబ్జెక్షన్ ఇప్పుడే ఉంటుంది. ఇట్స్ ఓన్లీ టు అండర్స్టాండ్ ద
డైనమిక్స్ ఆఫ్ సెటిలైట్స్ అంతేను. మాకేమి ఇల్ ఇంటెన్షన్స్ లేవు. అఫ్ కోర్స్ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, చెప్తున్నాను. మనకు మనమైనా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కాబట్టి మనం ఇట్స్ ఓన్లీ టు అండర్స్టాండ్. మనం రిలేటివ్గా పొజిషన్ ఆఫ్ సెటిలైట్స్ని మార్చుకోవడానికి, లేదా ఇవాళ మనం టార్గెట్ అనుకున్నది ఇవాళ మనం చేజర్ అనుకున్నది పొజిషన్స్ మారాల్సిన అవసరం వచ్చింది, లేదా ఆల్టిట్యూడ్ మారాల్సిన అవసరం వచ్చింది, ఓరియంటేషన్ మారాల్సిన అవసరం వచ్చింది. ఇవన్నీ నిజంగా స్పేస్ స్టేషన్ బిల్డ్ చేసుకున్న రోజున కూడా మనకు అవసరం అవుతాయి. అవే ఇవాళ డమ్మీస్తో చేసుకున్నాం. డమ్మీ ఇన్ ద సెన్స్ అక్కడ ఎవరు మనుషులు లేరు, రిమోట్ కంట్రోల్తోనే అవన్నీ కూడా ఆ మెనోవర్స్ మనం ప్రోగ్రామాటికల్గా చేసాం, కంప్యూటర్స్ వాడి చేసాం, రిమోట్గా చేసాం. మీరు చేస్తున్నవి డాగ్ ఫైట్కి దగ్గరగా ఉన్నాయి ఆ మెనోవర్స్. మీకు ఏం అవసరం అనేది ఒక క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఆ పదం అందరూ వాడుతున్నారు అంతే. మీరు అలా కాకుండా చేజ్ అను, టార్గెట్ అను, డాకింగ్ అను, అన్డాకింగ్ అను ఏదో అలా మాట్లాడుకున్నాం అనుకోండి, అసలు ఈ క్వశ్చన్ వచ్చేది కాదు. మేబీ అది వ్యూహాత్మకం అయ్యి ఉండొచ్చు, మనకు తెలియదు. రైట్. అంటే చైనా వాడు అంతకుముందు చేశానని ప్రకటించుకున్నాడా? చేశారు చైనా. ఇంకా గమ్మత్ ఏంటంటే చైనా అండ్ ఇండియా ఆర్ ద ఓన్లీ 2 countries హూ ఇన్వాల్వ్డ్ ఇన్ డాగ్ ఫైట్ అని కొంతమంది రాస్తున్నారు. ఓకే. ఇలాంటివి అమెరికా ఓపెన్గా డిక్లేర్ చేసుకోవాలా, మేము స్పేస్లో ఇలా చేసాం అనేది వాళ్ళు చెప్పలా, రష్యన్స్ చెప్పరు. ఈ రీసెంట్ టైమ్స్లో జరిగిన ఈ రేసు వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంది కాబట్టి వీళ్ళు వన్ అప్ మ్యాన్షిప్ కోసం మేము ఆల్రెడీ అది చేయగలిగాం ఇది చేయగలిగాం అని కొంత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, చెప్పుకుంటున్నారు. ప్రాబ్లీ రష్యన్స్ అమెరికన్స్ ఇదంతా చైల్డ్స్ ప్లే అనుకోవచ్చు, ఇదంతా మేము ఎప్పుడో చూసాంలే దానివల్ల ఉపయోగం లేదు అనుకోవచ్చు. ఏదేమైనా కానీ మన కేపబిలిటీని ప్రూవ్ చేసుకోవటానికైతే ఫైట్ వార్ అనేది వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ రైట్ అవే. బట్ శాటిలైట్స్ని రిమోట్గా మనం ప్రోగ్రామ్ చేయటంలో, వాటిని హ్యాండిల్ చేయటంలో, డాక్ చేయటంలో, అన్డాక్ చేయటంలో, ఆల్టిట్యూడ్ మార్చడంలో, ఫ్యూయల్ సేవ్ చేయటంలో, ఇలాంటి యాంగిల్స్, ఇలాంటి ఆస్పెక్ట్స్లో మన స్పేడెక్స్ ఎక్స్పెరిమెంటు సూపర్ డూపర్ హిట్ అయినట్లు లెక్క. ఓకే. అంతవరకే మన డాక్టర్ నారాయణన్ గారు మాట్లాడుతున్నారు. ఇలాంటి కొన్ని మెనోవర్స్ చేశాము, దాన్ని ఎయిర్ వార్ఫేర్లో డాగ్ ఫైట్ లాగా అంటారు కాబట్టి అని అనేసాడు ఆయన. అది 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 ఫీల్ అవుతుంది. అలా వచ్చింది. మేబీ ఇండియా వాంటెడ్ టు గివ్ దెమ్ సమ్ హింట్. ఓకే. మేమేం పెద్ద దూరంగా లేము, వీ ఆల్సో నో. అంతే కదా. ఇప్పుడు నేను కత్తి కొని ఇంట్లో పెట్టుకుంటే ఏం ఉపయోగం, నా దగ్గర కత్తి ఉందని మీకు తెలియాలి కదా. అలాంటి సిచ్యువేషన్ అయ్యి ఉంటుందేమో, బట్ వీ డోంట్ నో. అదంతా కూడా వ్యూహాత్మకంగా ఏం చేశారు, ఎందుకు చేశారో మనకు తెలియదు. ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ ఆ మధ్యన బాగా చర్చకు వచ్చింది. ఈ నెక్స్ట్ వరల్డ్ వార్ సిచ్యుయేషన్కి వచ్చేటప్పటికి అంతరిక్ష యుద్ధాలు కూడా నడుస్తాయి. అందులో భాగంగా ఈ శాటిలైట్ విధ్వంస క్షేపణలు, ఎందుకంటే శాటిలైట్ అనేది ఒక ప్రాంతం మీద నిఘా వేస్తే మొత్తం ఇష్యూ వస్తుంది కాబట్టి అట్లాంటి విధ్వంస క్షేపణలు లాంటి ట్రైల్ అనేది ఇండియా కూడా అట్లాంటిది ఈ టాప్ 4లో మనం కూడా చేరాము అన్నటువంటిది వచ్చింది. ఇప్పుడు అట్లాంటిది ఎంతవరకు వాస్తవం అది? అంటే ఇక్కడ చూడండి, మనం విధ్వంసము అన్న చోట మీరు ఆ సెటిలైట్ని డిస్ఫంక్షనల్ చేయాలి. దాన్ని ఫిజికల్గా పేల్చాల్సిన అవసరం ఏం లేదు కదా. సపోజ్ మన కమ్యూనికేషన్ సెటిలైటు, ఆ సెటిలైటు మనకి ఇలా ఇండియా మీదకి చూస్తుంది, మనకు ఆ పర్టికులర్ యాంగిల్లో మన యాంటీనాలన్నీ పనిచేస్తున్నాయి. దాన్ని నేను కొద్దిగా డైరెక్షన్ మార్చాను అనుకోండి, ఇంకా మీ సిస్టమ్స్ ఏం పనిచేయవు. సో దాన్ని నేను పాడు చేసినట్టే కదా. సో ఆ సెన్స్లోనే మనం మాట్లాడాలి. అంతేగాని యాక్చువల్గా అక్కడికి వెళ్ళి ఏదో బాంబు వేసేద్దాం, అది పేలిపోద్ది, అంత అవసరాలు ఏం లేవు, అలాంటిది దాని అవసరం రాదు. సో దాన్ని నేను డిజేబుల్ చేస్తున్నాను, మీకు పనికి రాకుండా చేస్తున్నాను. అంతే కదా. ఇది చెయ్యాలంటే సపోజ్ ఇప్పుడు మనం ఇండియాలో డాగ్ ఫైట్ అందుకు చేసామని నేను చెప్పట్లేదు. ఆ టెక్నాలజీస్ అందరి దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ టాప్ 3, టాప్ 4 దగ్గర ఉన్నాయి కదా. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఈ సెటిలైట్ డిస్ఫంక్షనల్ అయితే దాని టైం అయిపోయింది, ఫ్యూయల్ అయిపోయింది, ఓరియంటేషన్ మారింది, దాని సోలార్ సెల్స్ పనిచేయట్లేదు, ఇది డిస్ఫంక్షనల్, ఇది ఇప్పుడు పనికిరాదు, కానీ అది ఆర్బిట్లో తిరుగుతుంది, దీన్ని మనం ఇక్కడి నుంచి తీసేలా వద్దా? దీన్ని ఇప్పుడు మీరు ట్రాష్ అంటున్నారు. ఈ ట్రాష్ను మనం తొలగించాలి కదా. కాబట్టి మీరు ఇంకొక సెటిలైట్ ద్వారా వెళ్ళి దాన్ని క్యాప్చర్ చేసి దాన్ని పైకో కిందకో ఇంకో చోటకో పంపగలిగిన కేపబిలిటీ ఉంది అని మనం చెప్తున్నాం. ఓకే. దాని రెండో మీనింగ్ ఏంటి?
మీరు ఇది ట్రాష్ అని వెళ్ళి పట్టుకోగలిగినప్పుడు మంచిదాన్ని వెళ్ళి పట్టుకోలేరా? అంతే. మంచిదాన్ని కూడా మీరు అలా చేయొచ్చు కదా. ఉమ్, అప్పుడు ఏమైంది, మీరు అనుకున్నదే ఉమ్, ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్ని విధ్వంసం చేసే కార్యక్రమం నేను చేస్తున్నట్టే కదా. అంతే. అలా చేయటానికి ఆల్రెడీ కేపబిలిటీ ఉంది. ఓకే, ఇండియాకు ఉంది. మన స్పేడెక్స్లో డాగ్ ఫైట్ అంటే అదే కదా. డాకింగ్ అన్డాకింగ్ అంటే కుడియడం అదే కదా. ఉమ్, అంటే మనకు అందుకు చేసేవని నేను చెప్పట్లేదు. అదే అదే అదే. మనం మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కోసం మనం చేసుకుంటున్నాం. ఉమ్, బట్ కూరగాయలు కోసుకోవడానికి కత్తి తయారు చేసుకున్నాం. అది ఎప్పుడన్నా ఎందుకన్నా అవసరమైంది అనుకోండి, ఆ కత్తి ఉపయోగపడచ్చు రక్షణ కదా. కోసం పొడి చేయొచ్చు. అలా ఈ కంట్రీస్ అన్నిటి దగ్గర అలాంటి కేపబిలిటీస్ ఉన్నాయి. ఓకే. బట్ అయితే అంత దూరం వెళ్తారనేది, ఓకే. ఇప్పుడు ఉదాహరణకి అందరి దగ్గర రైఫిల్స్ ఉన్నాయి, అందరి దగ్గర గన్స్ ఉన్నాయి, అందరి దగ్గర మంచి మంచి బాంబులు ఉన్నాయి, డెలివరీ సిస్టమ్స్ ఉన్నాయి, ఫైటర్ జెట్స్ ఉన్నాయి. అలానే వాడతారని కాదు కదా. అదేంటంటే మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు నన్ను భయపెడుతున్నారు కాబట్టి నా దగ్గర కూడా ఉన్నాయి అని ఆ సెన్స్ కోసమే ఈ ఆర్మ్స్ ఫైలింగ్ జరుగుతుంది. కానీ నిజంగా వాడాలంటే ఎవరి మీద వాడాలి? ఇంత చిన్న భూమి మీద ఒక రష్యా దగ్గర ఉన్నాయి, ఆ యుక్రెయిన్లో ఉన్న స్టోర్ వాడారనుకోండి, ఇంకా అది చాలు. ఇప్పుడు ఆ పాకిస్తాన్ ఎంతండి, మనం 1-2 సెంటర్స్ టార్గెట్ చేసామంటే పాకిస్తాన్ ఇంకా ఆ దేశం కూడా కోలుకోలేదు. కాకపోతే అవి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ అవుతాయి. అలా అంత దాకా వెళ్ళొద్దని అయితే నేను అనుకోవట్లేదు. బట్ ఇండియా పాకిస్తాన్ వారు పహల్గామ్ ఇన్సిడెంట్ అనేది ఇట్ డిజర్వ్స్. మన వాళ్ళకి ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి టార్గెటెడ్గా పనిష్ చేస్తారని అయితే నాకు నమ్మకం ఉంది. డెఫినెట్గా చేస్తారు. అండ్ సివిలియన్స్ కూడా ఇలాంటి పిచ్చి పనులకి చేయొద్దని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకురావాలి. జరిగింది ఏదో జరిగిపోయింది. గత 70 సంవత్సరాల్లో మీరు ఆర్మీ మాటలు విని ఒక డెమోక్రటిక్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఇప్పుడు ఆర్మీ కాదు, ఎలక్టెడ్ గవర్నమెంట్ అనేది యాక్చువల్గా పనిచేయాలి. లేదనుకుంటే ఇలా మనం పెద్దవాళ్ళని గిచ్చుతాము, వాళ్ళు వచ్చి మనల్ని తంతారు అనే లెసన్ అన్నా ఉండాలి కదా. అది ఆ ప్రయత్నం జరుగుద్దని నేను అనుకుంటున్నాను సాయి గారు. ఇప్పుడు జరుగుతున్న సిచ్యుయేషన్ పాకిస్తాన్లో చూస్తుంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్యాపబిలిటీ బేసిస్ మీదన మనకి ఎక్కువ డ్యామేజ్ చేయగలిగిన కెపాసిటీలో ఉందనుకోవాలా, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఇంటర్నల్ వ్యక్తులు పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళ ద్వారా ఏమైనా చేయడానికి అవకాశం ఉందనుకోవాలి? ఐ థింక్ వార్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ ఆర్మీతో కానీ, ఇండియన్ నేవీతో కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో కానీ సరితూగగలిగిన మ్యాన్ పవర్ కానీ, సరితూగగలిగినటువంటి ఎక్విప్మెంట్ కానీ పాకిస్తాన్ దగ్గర ఉందని నేను నమ్మను. నెంబర్ 2, మిసైల్స్ విషయంలో కూడా దట్ ఈస్ ట్రూ. మనం ఎప్పుడన్నా ఏదన్నా ఒకటి టెస్ట్ చేసి మనం దీంట్లో సక్సెస్ అయ్యాము, మనం దానికి డిఆర్డిఓ ద్వారా డిఫెన్స్ పలాంటి చేయగలిగింది అని మనం ఒక మాట అనగానే వాళ్ళు కూడా ఎట్టగొట్ట ఏదో ఒకటి చేసేసి ఒక డిస్ప్లే పెడతారు. అది వాళ్ళు చేశారా, ఆ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉందా, ఎవరన్నా ఇచ్చారా మనకు తెలియదు. నేనైతే వాళ్ళ దగ్గర అంత కేపబిలిటీ ఉందని అయితే నేను అనుకోవట్లేదు. అందుకనే అలాంటిది ఏదైనా వాడాలని పాకిస్తాన్ ట్రై చేయాలంటే పాకిస్తాన్ నీడ్స్ హెల్ప్. వాళ్ళకి వేరే వాళ్ళ హెల్ప్ కావాలి. ఆ వేరే వాళ్ళు ఎవరని మనం అయితే సస్పెక్ట్ చేస్తున్నామో వాళ్ళకి అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదనేది కూడా ఇవాళ అర్థమవుతుంది. సో అవన్నీ కూడా అరువు తెచ్చుకున్నటువంటి ఎక్విప్మెంట్ ఒక రకంగా. మందేంటి, మనం 60-70 సంవత్సరాలుగా మన డిఆర్డిఓ చేసి కష్టపడి క్షిపణులు డెవలప్ చేసుకుని వీళ్ళు తయారు చేసి బోలాసూర్లో టెస్టులు చేసుకుని ఇవన్నీ డెవలప్ చేసుకుంటారు. మనకు డిఆర్డిఓ ఈజ్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓకి సరితూగగలిగిన ఆర్గనైజేషన్ పాకిస్తాన్లో ఏముంది? కాబట్టి వాళ్ళు ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ మ్యాచ్. కాబట్టే నా ఉద్దేశం ఇండియా చాలా చాలా బాధ్యతాయుతంగా, చాలా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తుంది. వాళ్ళు ఇరిటేట్ చేశారు కాబట్టి మన మీద వెళ్ళి కొట్టేయడం కాకుండా ఎవరు రీజనబుల్, ఎవరు దానికి కారణమో వాళ్ళని ఐడెంటిఫై చేసి కొట్టాలనే మాట్లాడుతున్నారు మన వాళ్ళు కూడా. ఎందుకు వచ్చింది అది? బికాజ్ ఇండియా ఈజ్ మోర్ పవర్ఫుల్, ఇండియాకి మోర్ రెస్పాన్సిబిలిటీ ఉందనేది మనంతటా మనం అనుకుంటున్నాం. విచ్ ఈజ్ ఆల్సో వైజ్. మనం కేంద్ర ప్రభుత్వాన్ని అందుకు అభినందించాలి. మన దగ్గర శక్తి ఉంది కాబట్టే వాళ్ళ మీదకి వెళ్ళటం కాదు, రీజనబుల్గా దాన్ని అప్లై చేయాలి. ప్రపంచం కూడా మెచ్చుకోవాలి.
పెహల్గాములో ఏం జరిగిందో గత 75 సంవత్సరాలుగా మనల్ని వాళ్ళు ఎన్నిసార్లు ఇరిటేట్ చేస్తూ మన గ్రోత్లో వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతున్నారో, మన ఆర్థికంగా కానీ ఇంకో రకంగా కానీ మనకు తలనొప్పి అయ్యారో, ఆ తలనొప్పి సెంటర్స్ని మాత్రం తీయాల్సిన టైం వచ్చింది. అందుకు చేస్తారు. రెండోది, మీరు ఇంకొక మంచి వ్యూహాత్మకమైన క్వశ్చన్ అడిగారు. పాకిస్తాన్ డైరెక్ట్గా ఫేస్ చేయలేదు కాబట్టి ప్రాక్సీ వార్ చేస్తుందా? ప్రాక్సీస్ అంటే ఎవరు? వాళ్ళకి స్లీపర్ సెల్స్ అంటాం ఇక్కడ. ఆ టెర్రరిస్ట్ గ్రూప్స్ కానివ్వండి, పాకిస్తానీ సింపథైజర్స్ కానివ్వండి, పాకిస్తానీస్ కానివ్వండి, రకరకాల వీసా కేటగిరీల్లో ఇక్కడికి వచ్చి తప్పుకొని తిరుగుతూ మన మధ్యలో ఉంటున్న వాళ్ళు కానివ్వండి, లేదా ఇక్కడున్న వాళ్ళు ఇండియాలో పుట్టి ఇండియన్స్ అనుకుంటున్న వాళ్ళు కూడా పాకిస్తాన్కి సింపథైజర్స్ ఉన్నారు. అది నరేంద్ర మోడీ గారి మీద కోపం అవ్వచ్చు, భారతీయ జనతా పార్టీ మీద కోపం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అలాంటి ఎలిమెంట్స్ మనకి న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఐ థింక్ కేంద్ర ప్రభుత్వం కూడా ఆ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ముందు భారతదేశం ఈ మన జిల్లాల వారీగా పరిస్థితిని అంచనా వేసుకుని ఇది బాగానే ఉంది, ఇది కంట్రోల్లో ఉంది అని అనుకున్నప్పుడు మాత్రమే యాక్షన్ ఉంటుందేమోనని నేను అనుకుంటున్నాను. ఇదంతా కూడా మన పబ్లిష్డ్ ఇన్ఫర్మేషన్లో మనకు తెలుస్తున్నటువంటి ఇన్ఫరెన్సెస్. మన మిలిటరీ లీడర్స్ ఎలాంటి వ్యూహంతో ఉన్నారు, మన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వ్యూహంతో ఉన్నదనేది మనకు తెలియదు. ఐ థింక్ ఆ విజ్డమ్ ప్రివేల్ అవుద్దని నేను అనుకుంటున్నాను. వాళ్ళు తగిన పాకిస్తాన్ ప్రభుత్వానికి మాత్రం డెఫినెట్లీ దే విల్ టీచ్ దెమ్ ఎ లెసన్. రైట్. అంటే ఇప్పుడున్న ఈ తాజాగా చెప్తున్నటువంటి మాక్ డ్రిల్స్ అన్నటువంటి ఇది ఫస్ట్ టైం ఆఫ్టర్ 71 అంత స్థాయి దాకా ఆలోచిస్తున్నారంటే పెద్దది ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం? పెద్దది అనే కంటే టార్గెటెడ్గా డిస్ట్రిబ్యూటెడ్గా ఏమన్నా జరిగిందనుకోండి పెద్దది అని మనం ఎప్పుడు అనాలి. సపోజ్ లైన్ ఆఫ్ కంట్రోల్ అంతా కూడా ఎక్స్పోజ్ అయిపోయి బాగా యుద్ధంలో ఇన్వాల్వ్ అయిందనుకోండి, అదొక రకం. అలా కాకుండా ఈ స్లీపర్ సెల్సో, లేదంటే ప్రో పాకిస్తానీ గ్రూప్సో, లేదంటే సంబడి వాళ్ళకి పాకిస్తాన్ మీద ప్రేమ లేదు, మన మీద ప్రేమ లేదు, కానీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్న గ్రూప్స్ ఉండొచ్చు. అలాంటి గ్రూప్స్ ఎక్కడున్నాయని మనకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఇప్పుడు తమిళనాడులో ఏమైనా చేయొచ్చు, ఆంధ్రాలో ఏమైనా చేయొచ్చు, అస్సాంలో ఏమైనా చేయొచ్చు, దేశంలో ఎక్కడైనా ఏమైనా చేయొచ్చు. కాబట్టి ఎంటైర్ పాపులేషన్ కూడా కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మాక్ డ్రిల్స్ చేస్తున్నారేమో అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇన్ టైమ్స్ ఆఫ్ వార్ మీకు ప్రిడిక్టబిలిటీ ఉంటే ఒక రకం. ఇప్పుడు ప్రిడిక్టబిలిటీ లేని సిచ్యువేషన్స్లో ఉన్నాం. మనందరికీ అది అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరు రోహింగ్యాలో తెలియదు, ఎవరు పాకిస్తానీసో తెలియదు, ఎవరు ఏ అడ్రస్లో ఉంటున్నారో తెలియదు. మనకు అంత అవసరం పడలేదు, అంత కేపబిలిటీ లేదు అని అనుకుందాం మనం గతంలో. ఇప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు మనం సరి చేసుకోవాల్సినటువంటి ప్రాబ్లం ఏరియాస్ అని మనకు తెలుస్తుంది. దాని మీద భారత ప్రభుత్వం పని చేయాలని కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు అంతేగాని మనం ఏదో తొందరపడి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళని పనిష్ చేయాలి కాబట్టి అని ఆ తొందరపాటులో ఇలాంటి ఎక్స్పోజర్ కూడా మనకి రిస్కీగా ఉంది. కాబట్టి అందరికీ ఆ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మన బోత్ డొమెస్టిక్ ఫోర్సెస్కి, మిలిటరీ ఫోర్సెస్కి ఆ టైం కూడా మనం ఇవ్వాలి. మన ఇండియాలో ఇంకొక గొప్పతనం ఉంది సాయి గారు. ఒకటి కాదు, చాలా చాలా మంచి ఆలోచనలు చేశారు మన పెద్దలు. ఒకటి, నో ఫస్ట్ స్ట్రైక్కి మనం ఇంకా కట్టుబడి ఉన్నాం. యునైటెడ్ నేషన్స్ దృష్టిలో వీఆర్ ద బెస్ట్ బాయ్స్. ఎందుకు అది కట్టుబడి ఉన్నామంటే, మీరు మమ్మల్ని ఏం చేయకపోతే మేము వచ్చేసేది మా సంస్కృతిలో లేదు, మేము మీ దగ్గరకు రాము, మేము అగ్రెసరం కాదు, మేము ఎప్పుడు కూడా ఇంకో కంట్రీ అంతర్గత వ్యవహారాల్లో పెట్టం కూడా. అది వాళ్ళకి ట్రూ. సో ఇది మనం ట్రూ అని చెప్పాలంటే పాకిస్తాన్ ఏం చేస్తుంది? ఒక ఇంటర్నేషనల్ టీమ్ తోటి అసలు పెహల్గామ్లో ఏం జరిగిందో ఇన్వెస్టిగేట్ చేయిస్తే, అది పూర్తయిన తర్వాత అసలు బాధ్యులు ఎవరో తెలిస్తే అప్పుడు మీరు ఏదన్నా మా మీద యాక్షన్ తీసుకుంటే దానికి జస్టిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకుంటే మీరు ఫస్ట్ మూవ్ చేసినట్టే కదా అని మనల్ని బ్లాక్మెయిల్ చేయాలని వస్తుంది. దీనికి మన వాళ్ళకి ఆల్రెడీ ఇంకొక వ్యవహారం ఉంది, ఇంకొక ప్రిన్సిపల్కి వీళ్ళు ఆధారపడి ఉన్నారు. మన డొమెస్టిక్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా జరిగినప్పుడు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిన అవసరం లేదు, ఎస్పెషల్లీ కల్ప్రిట్ పాకిస్తాన్ అయితే అని మేము అనుకుంటే. అది కూడా ట్రూ. అదే కదా సిమ్లా ఒప్పందంలో ఒక భాగం ఏంటంటే, మీరు థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేస్తే కుదరదు, థర్డ్ పార్టీ అవసరం లేదు మాకు,
వీ కెన్ డీల్ విత్ దెమ్ స్ట్రైట్. అది ఎల్ఓసి విషయం కానీ, కాశ్మీర్ విషయం కానీ, ఇంకో విషయం కానీ. సో థర్డ్ పార్టీకి ఇక్కడ అవకాశం లేదు. వాళ్ళు థర్డ్ పార్టీ అని ఎందుకు అంటున్నారు? వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి, టైం కావాలి కాబట్టి, ఇండియా ఈ డాక్టర్కి కట్టుబడి ఉంటుంది కాబట్టి, నో ఫస్ట్ స్ట్రైక్ అంటుంది కాబట్టి ఇండియా దాన్ని బేస్ చేసుకుని తప్పుకోవాలని చూస్తున్నారు. సో అది ఐ థింక్ ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్ ఆన్ దట్. మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి, మీరే చేశారు కాబట్టి యూ హ్యావ్ టు పే ద ప్రైస్. అయిపోయింది. ఇంక ఇప్పుడు మూడో మనకున్నటువంటి మంచి అంశం ఏంటంటే, మన సెక్యూరిటీ కౌన్సిల్లో లేం, యునైటెడ్ నేషన్స్లో. అలా అని చెప్పేసి సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్న ఏ దేశం కూడా ఇవాళ భారతదేశాన్ని తప్పుపట్టే పరిస్థితిలో లేదు. సో మనం దాదాపుగా యునైటెడ్ నేషన్స్ అందరి బ్యాకప్తోనే ఏదన్నా యాక్షన్ తీసుకున్నట్టు అయిపోద్ది. సో ఇండియా ఈజ్ ఇన్ ఏ వెరీ వెరీ సాలిడ్ పొజిషన్. అందుకనే మన వాళ్ళల్లో కూడా కొంత అన్రెస్ట్ ఉంది. మనకి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు, మనం ఎంత మంచిగా ఉంటున్నప్పుడు, వరల్డ్ స్టేజ్ మీద మనం గుడ్ సిటిజన్స్గా మనం బిహేవ్ చేస్తున్నప్పుడు, వాడెవడో వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తుంటే ఎందుకు ఉపేక్షించాలి? యూ హ్యావ్ టు టేక్ యాక్షన్ ఫాస్ట్. ఐ థింక్ అది మిలిటరీ పెద్దలు, గవర్నమెంట్లో ఉన్న పెద్దలు, దే మస్ట్ బీ వెయింగ్ ఆల్ ఆప్షన్స్. డెఫినెట్గా దే విల్ టేక్ యాక్షన్ వెన్ ఇట్ ఈస్ అప్రోప్రియేట్. ప్రెషర్ అయితే పెరుగుతోంది. డెఫినెట్గా ప్రజల్లో నుంచి వచ్చింది. గమ్మత్ ఏంటంటే ఇవాళ పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకి, కులాలకు అతీతంగా మనల్ని ఇరిటేట్ చేస్తున్నారు అనే ఫీలింగ్లోకి వచ్చారు. పాకిస్తాన్కి ఒక లెసన్ అయితే టీచ్ చేయాలి. పాకిస్తానీ గవర్నమెంట్ మీద ఆ ప్రెషర్ ఉండాలి. దే షుడ్ నాట్ వెంచర్ ఇంటూ ఇరిటేటింగ్ ఇండియా అనేది అయితే క్లియర్గా చెప్పాలని భారతీయులందరూ కోరుకుంటున్నారు. ప్రపంచంలో కూడా ఎక్కువ మంది దే ఆర్ ఇన్ అగ్రిమెంట్ విత్ దట్. సరే వార్కి వెళ్ళండి అని ఎవరు మనల్ని ప్రమోట్ చేయకపోవచ్చు, ఎంకరేజ్ చేయకపోవచ్చు, కానీ ఇండియా మీద జరిగిన ఇలాంటి టెర్రరిస్ట్ దాడులు అనేవి ఆగాలి. ఇండియా ఈజ్ ఎ విక్టిమ్, ఇండియా ఈజ్ ద విక్టిమ్ అనేది ఐ థింక్ యూనివర్సల్లీ మనకి ఆ సింపతి ఉంది. మన మీద అభిమానం ఉంది, మన మీద గౌరవం ఉంది, మన మీద సింపతి ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ దిస్ ఈజ్ అప్రోప్రియేట్ టైమ్ టు టీచ్ దెమ్ ఎ గుడ్ లెసన్. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే అంతర్జాతీయంగా చర్చలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం దేశంలో పాకిస్తాన్ మీద ఒక గట్టి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ అంతరిక్ష యుద్ధాల లాంటి పరిస్థితి అయితే ఉండకపోవచ్చు అన్నటువంటిది ప్రస్తుతం నమ్మాల్సింది.